ఈరోజు మన చిట్ విత్ లీడర్ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం పెద్దకడిమి గ్రామ సర్పంచ్ శ్రీ కొసరాజు బలరాం కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది? ముందుగా ఛానల్ 3 వారికి నమస్కారాలు. మాది వ్యవసాయ కుటుంబం. మాది అంటే మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ ఆ రోజుల్లో మా నాన్నగారు కొంచెం అడ్వాన్స్గా ఉండేవాడు. ఓల్డ్ ఎస్ఎల్సీ చదువుకున్నారు ఆయన. ఓకే. ఈ పొలిటికల్గా ఎల్డర్స్తో ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పటి ఎంపీలు, అప్పుడు ఏరియా ఇవన్నీ లేవు కదా ఇప్పటిలాగా. సమితులను లేకపోతే జిల్లా నాయకులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళతో ఆయన వాళ్ళ ఫాలోయర్గా ఆయన ఉండేవాళ్ళు. విలేజ్ డెవలప్మెంట్లో ఆ పరిచయాలతో విలేజ్ డెవలప్మెంట్లో, ఏరియా డెవలప్మెంట్లో ఆయన ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. అందులో భాగంగా మా నాన్నగారు ఇక్కడ పక్కన కొప్పాక అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ ఉండేది. దాన్ని ఒక 50 సంవత్సరాలు ఒక బ్రాహ్మణ్ వితౌట్ ఎనీ ఎలక్షన్స్ ఆయనే దాన్ని చూస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో అది సరిగా ఉపయోగపడలేదు రైతులకి. రైతులకి ఎట్లా ఉపయోగపడాలి ఆ బ్యాంక్ ద్వారా అని చెప్పి ఆలోచన చేసి ఈయన ఆ సొసైటీని ఆ కొప్పాక నుంచి పెదగడిని తీసుకురావడం జరిగింది. ఓకే. నాన్నగారు అప్పుడున్నటువంటి డిఆర్లు, అప్పుడున్నటువంటి డిసిఓల్ని వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది. అట్లా మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన మమ్మల్ని చదువుకోమంటే మేము చదువుకోలే, డిగ్రీ వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మానేసి వ్యవసాయం అయితే మనకి లాభదాయకంగా ఉంటుందని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక వ్యవసాయంలోకి వచ్చాం. ఆఫ్టర్వర్డ్స్ ఒక 2 years 3 years వ్యవసాయం చేసిన తర్వాత కూడా మళ్ళీ నాన్నగారు లేదు నువ్వు చదువుకోవాలి అన్నారు. ఆయన బలవంతం మీద బిఎల్లో జాయిన్ అయ్యా. 1 year చదివాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాయలే. మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మదర్ ప్రొఫెషన్ ఉందో వ్యవసాయం, దాంట్లోకి వచ్చేసాను. అట్లా వ్యవసాయంలో మంచిగా రాణించడం జరిగింది. ఎప్పుడంటే 80s 90s మధ్యలో. ఓకే. ఈవెన్ ఒక 50 ఎకరాలు, ఒక 100 ఎకరాలు రైతుకి రానటువంటి ఆదాయం మాకు వచ్చేది. కమర్షియల్ క్రాప్స్ అంటే టొబాకో ఇటువంటి పండించేవాళ్ళు. మాకు ఆ వెరైటీస్ కూడా అటువంటి వెరైటీస్ ఉన్నాయి. మంచిగా రేట్ రావటం, మంచిగా ఆదాయాలు ఆ రోజుల్లో 10 లక్షలు 12 లక్షల ఆదాయాలు సంపాదించడం ఇవన్నీ జరిగాయి. ఆ టైంలో నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. ఓకే. ఆ తదుపరి మళ్ళీ ఆయన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేయటం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో మేము కూడా ఏంటంటే ఇక ఇక్కడ లోకల్లో వ్యవసాయాలు చూసుకుంటూ ఆ వాసన మాకంటింది. సో అట్లా కంటిన్యూ అవుతూ ఈ రాజకీయ ప్రస్థానంలోకి వచ్చాం మేము. అది మెయిన్ ఈ ప్రస్థానంలో రావడం. ఓకే. డైరెక్ట్గా. ఆ తదుపరి పంచాయతీ ఎలక్షన్స్లో మా మిస్సెస్ సర్పంచ్గా ఎలక్ట్ అవడం జరిగింది. నాన్నగారు అయిపోయిన తర్వాత మిస్సెస్. ఆ తర్వాత విలేజ్లో లాస్ట్ 20 years నుంచి కూడా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో మాదే మెజారిటీ. పరిస్థితులను బట్టి ఈ రిజర్వేషన్ల ఈక్వేషన్లో మనం డైరెక్ట్గా లేకపోవడానికి ఉండటానికి వీల్లేనందువల్ల ఒకసారి బీసీకి వస్తే మా వాడినే బీసీగా పెట్టి ఆ బోర్డులో నేను మళ్ళీ ఉండి అది నడిపించడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ అది ఎస్సీకి వచ్చింది. యాక్చువల్గా ఎస్సీ లేరు. వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయాలి. ఆ బోర్డు అంతా నాదే. మా బామ్మర్ది అప్పుడు మన ప్రభాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ సందర్భంలో అంటే టీడీపీ పవర్. అంతకుముందు కాంగ్రెస్, అసలు ఒరిజినల్గా కాంగ్రెస్. రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము కూడా టీడీపీ సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి టీడీపీలో కంటిన్యూ అవుతున్నాం. పరిస్థితి ఆ తదుపరి కూడా బోర్డు నాదైనా కానీ నేను విలేజ్ డెవలప్మెంట్ ఇష్యూలో ప్రభాకర్ గారితో వాళ్ళకి బంధుత్వం, దగ్గర బంధుత్వం ఉంది, నాకేమో దూరం బంధుత్వం ఉంది. విలేజ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మా బావమర్దిని వైస్ ప్రెసిడెంట్గా యాక్టింగ్ పెట్టేసి విలేజ్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ మొన్న వచ్చాయి రీసెంట్గా 2021-22 ఆ ఎలక్షన్స్లో ఓసీ రిజర్వేషన్ అయింది. సో దాంట్లో డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అట్లా పొలిటికల్గా ఎంటర్ అయ్యి ఇవాళ ఏదో ఒక పదవి అలంకరించి ఇక్కడ కూర్చున్నాం. మీరు సర్పంచ్ గెలిచిన దగ్గర నుండి మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేటటువంటిది నీల్. కారణం దానికి ఏంటంటే ఏదో విలేజ్లో కావాల్సినటువంటి లైటింగ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇవి తప్ప లాంగ్ రన్లో ఉపయోగపడేటటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా మేము ముందుకెళ్ళడానికి
డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ లేదు ఓకే. ఇప్పటి వరకు కూడా. ఏ ఒక్క డిపార్ట్మెంట్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అవసరమైనటువంటి ఏ డిపార్ట్మెంట్ కూడా మీకు సపోర్ట్ అనేది లేదు. నేను ఆ ఇష్యూస్ గురించి మండల మీటింగ్స్లో కూడా రైజ్ చేశా. ఓకే. ఇది స్థానిక గవర్నమెంట్ అంటే విలేజ్ లెవెల్లో సర్పంచ్ ఒక సీఎం. అవునండి. స్టేట్ లెవెల్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అది విలేజ్ లెవెల్, అది గ్రామ స్వరాజ్యం అంటే అదే కదా. సో మా హక్కులు మీరు హరించొద్దు, మాకు స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వండి ఎమ్మెల్యే గారు అని ఎండిఓ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నా. ఓకే. సరే, అట్ దట్ టైం ఆయన ఏదో మాట్లాడారు అనుకోండి, అంటే ఆయన ఏం వల్గర్గా మాట్లాడలా, ఆయన కోరిక ఏదో ఉంది, ఆ కోరిక మీరు నా కోరిక తీర్చండి అన్నాడు. సరే, అది నేను తీర్చేది కాదు, అకార్డింగ్ టు నామ్స్ అది ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుతుంది. సో దాని దారి దాందే. కనుక ఏంటంటే మీరు ఒక ప్రెసిడెంట్గా ఉండవలసినటువంటి విలువల నాకు రావట్లా, నాకంటే నా ఒక్కడికి కాదు సర్పంచులకు రావట్లా, అవి వచ్చేటట్టుగా చేయండి అని చెప్పి వినవించుకోవడం జరిగింది. అది జరగలేదు, ఇప్పటికీ జరగలేదు. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టారు కదా, ఆ సచివాలయ వ్యవస్థలో ఎవడు మన మాట వినడు, సార్ అని నమస్కారం పెట్టడం తప్ప క్రియలోకి వచ్చేసరికి మనం ఏం చెప్పినా అది ఖాతరు చేయరు, వర్కౌట్ అవ్వదు. ఇట్లా ఇప్పటి వరకు ఈ 4.5 years నుంచి కంటిన్యూ అవుకుంటూ వచ్చాం ఓర్పుగా నేర్పుగా. ఇంతకేంటంటే గ్రామ పంచాయతీల్లో 40 లక్షలు సుమారుగా నేను బోర్డు ప్రెసిడెంట్గా అయిన తర్వాత నిల్వ ఉంది. ఆ నిల్వ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 40 లక్షలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుపోవాలా 40 lakhs ఉంది. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని 40 lakhs ఉన్నాయి. ఓకే. దాన్ని వర్క్ చేయడానికి ఎస్టిమేట్స్ మనం పంపిస్తే ఇవాళ కూడా ఎస్టిమేట్స్ చేయలే. ఏందయ్యా బాబు మా కర్మ అంటే ఎమ్మెల్యే గారు మనుషులు ఏదంటున్నారండి, అది వాళ్ళ సమాధానం. మరి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, పంచాయతీరాజ్ మెయిన్గా పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అది ఎప్పుడు నేను చూడాలి. నేను కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలో హోరాహోరీగా పోట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇట్లా వ్యవస్థల్ని కుంటుపరిచి ఆఫీసర్లని మాట వినకుండా చేయటం అనేటటువంటిది ఇదే ఫస్ట్ టైం, ఈ గవర్నమెంట్లోనే ఫస్ట్ టైం. ఈవెన్ కలెక్టర్ ఆల్సో స్పందనలో పిటిషన్ పెట్టి వెళితే ప్రెసిడెంట్ గారు దీనికి ఆల్టర్నేటివ్ లేదా అని నన్ను అడిగే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి. కలెక్టర్ గారు రివర్స్ మిమ్మల్ని అడిగారా? నన్ను అడిగే పరిస్థితి వచ్చిందంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వ్యవస్థలు ఏ స్థాయిలో ఉన్నాయో. అది కూడా కంటెంప్ట్ నోటీస్ నేను కోర్టు నుంచి ఒప్పించిన తర్వాత ఓకే మరి ఏ స్థాయిలో మేము ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంకేం చేయగలం గ్రామ పంచాయతీలు చెప్పండి. ఇవాళే ఉన్నాయి 38 లక్షలు సుమారుగా ఉన్నాయి టిల్ నౌ. ఇప్పుడు కూడా అటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలే మేము ఈ లాస్ట్ 4.5 yearsలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఫేస్ చేసుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు ఓర్పుగా నేర్పుగా. ఓకే. మీ గ్రామంలో ఏదైనా ప్రధాన సమస్య ఉందా, దాన్ని ఫైట్ చేయడానికి మీరు ఎటువంటి ఇది చేస్తున్నారు? మెయిన్గా రైతులు మేము. ఓకే. మా అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాలి. పండినటువంటి ప్రాడ్యూస్ని తెచ్చుకోవడానికి, పొలాల్లోకి పోవటానికి, వీటన్నిటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాలి. మేము అది పూర్తి చేద్దాము అనేటటువంటి ఆలోచన మా మైండ్లో ఉన్నా కానీ అది జరిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనపట్ల. ఓకే. అది లాంగ్ రన్ నుంచి మేము ఆలోచిస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు జరగలేదు. మరి ఫ్యూచర్లో జరుగుద్దేమని చెప్పి ఆశపడుతున్నాం. అది మెయిన్ రైతులకు కావాల్సింది. ఎమ్మెల్యే గారి దృష్టికి ఇలాంటివి ఏమైనా తీసుకెళ్ళారు మీరు? నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళా, ఎందుకంటే ఆయన ఫారెన్ రిటైర్డ్ మంచి చదువరి. ఓకే. ఆయనకి మనం ఎక్కడ ఏ అవసరం ఉందో ఆయనకి అన్ని నోటెడ్. మేమే అడిగితే ఆయన చేయాలనేటువంటిది ఏం లేదు, అన్ని విషయాలు ఆయనకి తెలుసు. కానీ అది జరిగితే సంతోషిస్తాం మేము కూడా. మెయిన్ ఇలా జరగడానికి కారణం మీరు అపోజిషన్ పార్టీ అండి? ఎస్, అపోజిషన్ పార్టీ అనే. ఓకే. మెయిన్ అది. తదుపరి అపోజిషన్ పార్టీ అని, తర్వాత నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు. ఓకే. ఎవరైతే నా ఫాలోయర్స్, నా శ్రేయోభిలాషులు, అట్లాగే నేను వాళ్ళ శ్రేయోభిలాషులు అయి ఉన్నానో వాళ్ళందరినీ ఎర్రలు చూపి వాళ్ళకి హౌస్ అని, హౌస్ సైట్ అని, రకరకాల పెన్షన్లు, ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పబ్లిక్ నా పట్ల మరి ఒక మంచి అభిప్రాయంతో నన్ను మంచిగానే గెలిపించడం జరిగింది. 170 votes డిఫరెన్స్తో మెజారిటీతో గెలిచింది. వార్డ్ మెంబర్లు కూడా 7 వార్డ్ మెంబర్స్ గెలిచారు. ఎన్ని వార్డ్ మెంబర్స్? 10కి 7. ఓకే. ఓకే. మిగతాయి కూడా ఒక వార్డు మాత్రం 2 ఓట్లు 3 ఓట్లు పోయింది, మిగతా 2 అది వాళ్ళకి వెళ్ళినాయి. ఇంత మెజారిటీ ఉన్నా కానీ మేము చేయటానికి
ఆస్కారాలు లేవు. ఓకే సార్, అభివృద్ధికి అంటే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఓకే, ఇప్పుడు మీ పార్టీ తరపున కార్యకర్తలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అందుతున్నాయి అంట? లేదు. ఈ మధ్యకాలంలో జగనన్న జలసిరి అని ఇచ్చారు. అవి మొత్తం కూడా నా మీద ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్, ఎమ్మెల్యే ఫ్యామిలీస్, ఎమ్మెల్యే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాలూకు బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళు 15-16 వచ్చినాయి అన్నారు. మొత్తం అన్ని కూడా వాళ్ళే వేసుకున్నారు తప్ప ఏ ఒక్కడికి ఇవ్వాల. కనీసం అర్హులైన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అర్హులైన వాళ్ళకి కూడా, అడిగిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. నువ్వు మా పార్టీ కాదని పొమ్మన్నారు కూడా. విలేజ్ లో సహజంగా ఫిష్ ట్యాంకులు ఉంటాయి, ఓర్ చెరువులనండి, లేకపోతే ఇరిగేషన్ ట్యాంకులనండి. అన్నింటికి కూడా గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఉన్నటువంటి ఏ చెరువు అయినా సరే ఆక్షన్ కండక్ట్ చేసి ఆ ఇరిగేషన్ ఫెసిలిటీకి ఇబ్బంది లేకోకుండా ఫిష్లు, చేపలు పెంచుకోవడానికి లీజుకి ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అది ఎప్పుడు ఉండేదే. ఇన్ అడిషన్ టు దట్, ఎవరైతే వృత్తిదారులు అంటే రజికాస్, వాళ్ళకు కూడా నాకు తెలిసినటువంటి జీవో ప్రకారం ఆ ఉతికేటటువంటి వ్యక్తులను బట్టి, వ్యక్తులంటే సంఖ్య, వాళ్ళకి అవసరమైన మేరకు ఒకవేళ చెరువు లేకపోయినా కానీ చెరువు క్రియేట్ చేసి మనం తవ్వించి వాళ్ళకి అప్పచెప్పాలి. అది అనాదిగా జీవోలో కూడా ఉంది. దాన్ని ఆ ప్రాసెస్ జరిగిన రోజులు అమలు జరపడం జరిగింది. కానీ లాస్ట్ 5 years 10 years నుంచి కూడా కంప్లీట్ ఎవరు చేసేవాళ్ళు లేరు. వాళ్ళు ఎంత డెవలప్మెంట్ వేలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేమైతే ఎట్లా ఉన్నామో, మా పిల్లలు కానీ అట్లా ఉన్నారు. అట్లాగే ఈ క్రిమిలేయర్స్ లేదా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా కాలేజెస్, స్కూల్స్, ఉద్యోగాలు, అట్లా హై థింకింగ్తో మంచిగానే డెవలప్ అవుతున్నారు. సో అక్కడ అసలు వృత్తి అనే పదవే లేదు ఇక. సో ఇన్ దట్ ఆస్పెక్ట్, నాయన మీరు వృత్తి చేయట్లేదు కదా, మీకు ఎందుకు అసలు 16-17 ఎకరాల చెరువు మీకు ఇవ్వాలి. సో మీకు ఏదన్నా అవసరం అయితే చేస్తానంటే అక్కడ డోబీ గట్ కూడా కట్టించాం. నిరుపయోగంగా ఉంది. అక్కడ ఒక బోర్ పాయింట్ వేయించాం, బోరు, అది కూడా నిరుపయోగంగా ఉంది. వర్క్ చేసేవాళ్ళు లేడు. కాకపోతే చెరువులో చేపలు వేసి పెంచుకోవడానికి మేము అవకాశం కల్పించాలి. ఆ ఇష్యూలో మేము డిఫర్ అయ్యాం. డిఫర్ అయితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడు మా బోర్డు రాలా, ఇది ఎమ్మెల్యే గారు అప్పటికి వచ్చేసాడు. ఆ చెరువుని స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కదా, ఏవైతే ఊళ్ళో ఇంకా 4-5 చెరువులు ఉన్నాయో వాటన్నిటిని పాట పెట్టడానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆక్షన్ కండక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ దట్ చెరువు ఆల్సో. ఆ ఆక్షన్ రోజు ఆ ఒక్క చెరువు మినహాయించి మిగతా చెరువులు పెట్టేశారు. అది ఒక్కటే ఆపేసి మిగతా చెరువులు పెట్టారు. సో ఎవరైతే డిపాజిట్స్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు ఏం చేశారంటే కొట్టుకుపోయారు. మీరు మాకు ముందు చెప్పాలి కదా, ఆ చెరువుని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, టామ్ ఎందుకు వేశారు, మరి మమ్మల్ని డిపాజిట్స్ ఎందుకు అందించారు, సో అని కొట్టుకుపోయారు. అది కోర్టులో పెండింగ్లో ఉంది. అదేదో నేను చేయించానని నా మీద ఈ అగ్రెసివ్నెస్ అంతటికి కారణం అది. నాకు ఎదురు వచ్చారు కనుక వీళ్ళని నాశనం చేయాలి, ఆ గ్రామంలో ఏం పని జరగడానికి, ఆ వాడి పేరు మీద ఏం జరగడానికి వీలు లేదు అనే డెసిషన్కి వచ్చిన తర్వాతే వాస్తవంగా చెప్పుకోవాలంటే దానికి కారణం అదే, ఇంకే కారణం లేదు. ఇన్ అడిషన్ టు దట్, దాంతో పాటుగా ఎవరైతే చెరువులు పాడుకున్నారో ఆ పాడుకున్నటువంటి వాళ్ళంతా వైసీపీ వాళ్ళే. ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినాడు ఒకడో, ఎమ్మెల్యేకి స్వయంగా బాబాయ్ అవుతాడు, సొంత చింతాత కొడుకు వాడొకడో. ఉండవల్లి రాంబాబు అన్న అసలు ఈ పంచాయతీలో డెవలప్మెంట్కే కారకుడాడు. ఏది ఫిష్ ట్యాంక్స్ లాస్ట్ 20 years నుంచి ఫిష్ ట్యాంక్స్ చేస్తున్నాడు, కారకుడు వాడు. వీళ్ళు ముగ్గురు పాడుకున్నారు. ఆ పాడుకున్న సందర్భంలో ఈ ఉండవల్లి రాంబాబు అనే అతని మీద హైయెస్ట్ బిడ్డింగ్ వెళ్ళి వాళ్ళు ఎంపీటీసీ కానీ ఇంకోటి కానీ పోటీ చేసినోడు కానీ కైంకర్యం చేసుకున్నారు. బట్ ₹1 అట్లా ఈ విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో రజకులకి దానికి వాళ్ళు యూటిలైజ్ చేసేవాళ్ళు. అయితే అప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు, లేకపోయినా కానీ జాన్యువరి వచ్చేసరికి చెరువు ఎండిపోయేది. ఆ తదుపరి వాళ్ళు రైతుల పొలాల్లోకి పోయి ఆ పోరుల దగ్గర వాటి దగ్గర వృత్తి చేసి వాళ్ళు వృత్తాలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే భోజనం దొరకడం కష్టం. ప్రతి ఒక్కరు సుమారుగా ఆ చెరువు 17-18 ఎకరాలు ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా సాయంకాలం 5 అయినా కానీ ఆ మోత వినపడేది, బట్టలు ఉతికేటటువంటి మోత ఆ రోజుల్లో. సరే అది కంటిన్యూ అయిన రోజులు అట్లా కంటిన్యూ అయింది. తర్వాత కాలక్రమంలో పంచాయతీలు ఆక్షన్ కండక్ట్ చేయటం అనేటటువంటిది మేం చేయలే. ఎవరైతే ఇప్పుడు వాళ్ళు
అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాలూకు మనిషి ఆ రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేయడం జరిగింది. పంచాయతీకి ఆదాయం లేదు అని. ఇది 90s ఆ ప్రాంతంలో, 90s కూడా 84, 85 ఆ ప్రాంతంలోనే ఆ చెరువును లాగేయడం జరిగింది. 30 years back 30 years బ్యాక్నే లాగేయడం జరిగింది, పంచాయతీకి ఆదాయం లేదు అని. ఆ నెపంతో ఆ తర్వాత మళ్ళీ మేము రావడం జరిగింది. కొద్ది రోజులు వాళ్ళు వృత్తి చేశారు, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. రాను ఏంటంటే డోబీ గడ్డ కట్టించింది మా టైంలోనే, కావూరు సాంబశివరావు గారు ఇచ్చారు. బోర్ వేయటం కూడా అప్పుడు కావూరు సాంబశివరావు టైంలోనే. తర్వాత కంప్లీట్గా వాళ్ళకి ఎవరు వృత్తి చేయటం అనేది లేదు. ఒకవేళ ఎవరైనా చేసినా, ఇప్పుడు మన ఇంటికి వచ్చింది ఒక అమ్మాయి, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, 1 6 ఎకరాలు ఉంటే ఇంటికి వచ్చి మన వాటరు, మన అన్ని డిటర్జెంట్స్ అన్ని కలిపి ఇక్కడే ఉతికేసి ఇక్కడే ఆరేసిపోతున్నారు వాళ్ళు. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ, ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడ. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రొటీన్ లైఫ్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి గేదెలు మేపుకోవటమో లేకపోతే కూలికో ఇంకోటో పోయి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్నారు. మనం తప్పని అనకూడదు. బట్ అట్లా ఆ ఆస్పెక్ట్లో నేను ఓపెన్గా చెప్పేశాను. బిఫోర్ పంచాయతీ ఎలక్షన్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. మీరు మీకు ఇచ్చింది నేనంటే నేను కాదు, మా పార్టీ తరఫున మీకు ఇప్పించాం. ప్రభాకర్ రావు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో మీకు సపోర్ట్ చేశాడు. అట్లా మీకు ఇచ్చాం. అది కాలక్రమంలో పరిస్థితులు మారిపోతున్నాయి కనుక మనం ఇంకా వృత్తులు లేకపోతే ఇంకోటి పట్టుకుని బాధపడద్దు. నేను ఇవ్వలేదని ఆల్టర్నేటివ్ నేను ఏదైనా చేస్తాను. మీ సంఘం ఉంది, ఆ సంఘంలో ఓల్డేజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా మీరు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీ తరఫున ప్రతి సంవత్సరం మేము చేయవలసింది మీకు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళకి పాపం వాళ్ళు ఆశ పెట్టారు కనుక చేపల మార్కెట్ బాగా పెరిగింది, ఆదాయాలు ఇంకా బాగా వస్తాయని ఆశతో వాళ్ళు మన మాట వినకపోతే కోర్టుకు పోయింది. కోర్టులో అట్లా ఉంది. ఆ కోర్టులో కూడా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ స్వయంగా చెప్పాడు నాకు, హరిబాబు గారు ఇప్పుడు ఉన్నాడు ఆయన, అంతకుముందు కోటిరెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆ కోటిరెడ్డి గారు ఉంటే పాపం వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు. చేయించేసి హరిబాబు గారిని తీసుకొచ్చారు. ఆఫ్టర్వర్డ్స్ నేను హరిబాబు గారిని కలిసా. ఆయన ఒకటే చెప్పాడు, మీ ఎమ్మెల్యే గారు 3 సార్లు ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే గారు మనుషులు ఎన్నిసార్లు వచ్చారో లెక్కలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు అన్న. ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ అంటే వాళ్ళు నామినేట్ చేస్తే వచ్చేవాళ్ళే కదా. అది కోర్టులో ఉంది. ఇప్పుడు అది ఏం జరగలా. 4.5 సంవత్సరాలు అయిపోయింది. మేము కూడా చేయగలిగిందే ఉంది. అది అట్లా ఉంది. ఆ ఫిష్ ట్యాంక్స్తో పాటుగా పాట పెట్టినటువంటి తాలూకు డబ్బులు 47 లక్షల రూపాయలు కట్టాలి అమౌంట్లో. ఆ అమౌంట్లో కట్టించవలసిన బాధ్యత మేము రెజల్యూషన్ పాస్ చేసి సెక్రటరీకి చెప్పడం జరిగింది. దాన్ని ప్రొసీడింగ్స్ జరపడం జరిగింది. కానీ సెక్రటరీ ముందుకు వెళ్ళా. టెన్యూర్ అయిపోతుంది. మళ్ళీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చా రీసెంట్గా కూడా. దాని మీద మళ్ళీ నా దగ్గరికి వచ్చి మొన్న యూఆర్డి ఎక్స్టెన్షన్ ఆఫీసరు సెక్రటరీ, సార్ మేము చేస్తాము, మేము వసూలు చేస్తాము, కోర్టు ప్రొసీడింగ్స్ మేము నడుపుతున్నాము, మరి ఇప్పుడు అదే చెరువులు మళ్ళీ మొన్న జూన్ నుంచి పాట పెట్టాలా. అదే చెరువులు మళ్ళీ జూన్ నుంచి పాట పెట్టాలా. ఆ పాటకు కూడా ముందుకు రావట్లా. పెట్టడానికి వీళ్ళు ముందుకు రావట్లే. వీళ్ళు రావటం, వాడు ఎవరో కూడా వచ్చి అడ్డుపెట్టడం, వెళ్ళిపోవటం, ఇవన్నీ మేము చేస్తామని అని చెప్పి నాకు ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత నేను ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నా. కొద్ది టైం ఇచ్చి చూద్దాం. ఇప్పుడు పట్టు విడుపుగా ఉండాలి కదా. మీ ఎక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. మనం ఏమో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టిన వాళ్ళకి ఉపయోగం లేదు. ఆ స్టేజ్లో అట్లా కాపురం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్తో ఇబ్బంది లేకోకుండా. పర్సనల్గా నన్ను అటాక్ చేశారు, అవన్నీ ఆర్థికంగా నష్టపరచాలని. నాకేదో ఫిష్ ట్యాంక్ ఒకటి ఉంటే ఒక 8 ఎకరాల ఫిష్ ట్యాంకు పర్మిషన్ లేకుండా తవ్వారని. నాకు 10 ఎకరాలు పైచిల్లర భూమి ఉంది అక్కడ. అది పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో పోయింది. పోగా ఇంకొక 8 ఎకరాలు మిగిలింది. ఆ మిగిలిన దాన్ని నేను అసలు చేపలు పెరుగుతాయో పెరగవో, దాన్ని అది చౌటి భూమి, కెనాల్ ఆనుకునే ఉంది. మనం కమర్షియల్ క్రాప్స్ పండించుకోవడానికి ఉపయోగపడేటువంటి భూమి కాదు. సో దాన్ని ఏదో ఫిష్ ట్యాంక్గా మార్చిన తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే దాని మీద కన్నేశారు. నన్ను సరెండర్ చేసుకోవాలని దాన్ని గండి కొట్టించేయడం జరిగింది. దాన్ని వదిలేసాను. 30 సంవత్సరాల నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి కూడా నాకు కొంచెం ఫీల్డ్లో అనుభవం ఉంది. కానీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మేము చూడలే. మరి రేపు ఏమవుద్దు. ఇప్పుడు ఇది ఏంటంటే పాఠం నేర్పారు. నెక్స్ట్ ఎవడొచ్చినా ఇంక ఇదే పందాలు వెళ్తారేమో ఒక భయం నాకు. పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఉంటాయంటారా చెప్పండి? నిజం, పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఉంటాయా? అభివృద్ధి కోరుకుంటాం, ప్రశాంతత కోరుకుంటాం. పల్లెటూరులో రాష్ట్రం అంతటా వేరు. అదేంటంటే కుల రాజకీయాలు లేకపోతే మత రాజకీయాలు అటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ అవన్నీ కాదు. 85% ఒకటే కమ్యూనిటీ, దట్ కమ్మ కమ్యూనిటీ. కొద్ది మంది బీసీలు ఉన్నారు,
అంటే రజకాస్ కానివ్వండి, యాదవాస్ కానివ్వండి, మనకు తెలియదు ఏముంది, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. ఏది వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి వాళ్ళు మనం టార్గెట్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు మనతో ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయరు. ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది, అభివృద్ధి అసలు ఏం జరగట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంది. దీనిపై మీ స్పందన? సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నేనే ఉన్నా, మా ఫాదరు అప్పో చేసి ఓ పెద్ద బంగ్లా కట్టించి పోతూ మాకు అప్పు చెప్పలేడు అనుకోండి, మమ్మల్ని మంచిగానే జల్సాగా అలవాటు చేసేసి ఆఫ్టర్వర్డ్స్ మేము ఏమనుకుంటాం, అప్పులు తీర్చొచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఆయన మెచ్చుకుంటావా లేకపోతే మా నాన్న చెడు చేసాడు అనుకుంటావా చెప్పండి? చెడు చేశారు అని చెప్పేసి అనుకుంటారు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. వన్స్ అపాన్ ఏ టైం డిఎల్ రవీంద్రారెడ్డి గారు అన్నాడు, ఏమని, మెత్తగా ఉండేటువంటి కార్యం కానీ వెన్నుపూసలంటూ పెట్టుకుని ఉండేటువంటి నాడుబాడు కానీ మేము తింటాం, మీకు ఎంగిలి మెతుకులు పడేస్తాం, మీరు ఆశపడొద్దు. ఇంకంతే. సంక్షేమం అంటే అదే. నిజంగా ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని పబ్లిక్ ఉపయోగించుకుని డెవలప్ చెందాలి అంటే పేదోడు ఉంటాడు ఊళ్ళో, దేశంలో? చెప్పండి. మా ఆయన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. లబ్ధిదారులు గేదెలు కొనుక్కోకుండా గేదెల లోన్ కావాలి, సైకిల్ కొనుక్కోకుండా సైకిల్ కావాలి. ఎక్కడ రాజీ పడలేదైనా, ఎక్కడ. ముక్కుసూటి మనిషి. మరి ఆ రోజుల్లో అందరికీ ఎంఆర్సీ గారికి కానీ మహామహులు అందరికీ ఆయన ఎగెనెస్ట్, ఎందుకంటే ఆ ముక్కుసూటితనమే. ఇప్పుడు అదే మాకు ఏంటంటే కొంచెం అంత ముక్కుసూటితనం మాకు లేదు, కానీ విలువలు పోషించుకోవడం అనేది మాత్రం ఉంది. అందుకని మేము కొంచెం దూరం అవుతున్నాం. మాకేది మనం ప్రెసిడెంట్ కదా, ఈ ఊర్లో ఎవడో ఇటు పొలం చేసి అటు ఇయడానికి వెళ్ళలేదు, మన పర్మిషన్ లేకోకుండా అటు మట్టి తోలడానికి వెళ్ళలేదు, ఇటు ఇంకోటి చేయడానికి వెళ్ళలేదు, లేకపోతే ఆడు ఎవడో కాలం మట్టి తోలిపోతున్నాడు అని ఒక నలుగురిని పంపించేసి ఆపేసి ఆడి దగ్గర నుంచి కమిషన్ తీసుకోవాలి. ఎటువంటి యాటిట్యూడ్స్ మనకు లేవు. అంచేత ఈ గ్రామంలో మా విలువ ఇంకా ఇప్పటికీ పోషించబడుతూ వస్తుంది. డబ్బు లేకపోవచ్చు. ఈ రాజకీయాల్లో 20 acres కోల్పోయాం మేము, మా ఫ్యామిలీ. ఇప్పుడు కాదు, ఇంత ముందే 10 years క్రితమే 20 acres కోల్పోయాం. మాకేమీ గ్యాంబ్లింగ్ లేదు, ఇట్లా కెనాల్స్ లేదా మైనింగ్, అక్రమ మైనింగ్ లేదు. మాకున్నది వ్యవసాయం, లిమిటెడ్ వ్యవసాయం. ఆ వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ప్రతి 5 సంవత్సరాలకి ఇటువంటి ఎలక్షన్స్ రావటం, ఖర్చు పెట్టేయటం, అప్పులు అవ్వటం, అట్లా ఆస్తి తరిగింది. దేవుడి దేవాలు ఏంటంటే మా పిల్లలు ఇవాళ మంచిగా చదువుకున్నారు, మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మొన్నే బాబు మ్యారేజ్ అయింది, వాడు కెనడాలో ఉంటున్నాడు, అమ్మాయిలు 2 యూఎస్లో ఉంటున్నారు. ఇంకా మేము ఏంటంటే ప్రశాంతమైన జీవితంలో ప్రశాంతంగా మనకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని మనం ఏదో సర్వీస్ చేయాలి, పూర్వం నుంచి వాసన ఉంది కదా అనే ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చాం. దాంట్లో సంపాదించుకోవాలనే కోరిక మనకు లేదు, అవసరం కూడా లేదు. కానీ జరగట్లా, అది కూడా జరగట్లా. ఫీలింగ్ అది. అంతా ఆపోజిట్ వస్తున్నారు. ఏదన్నా మీరు చేద్దాం అనుకున్నా కూడా ఎవరు చేయడానికి అవకాశం లేదు. పరిస్థితి అట్లా ఉంది. మేము అయినా దాని గురించి మేము ఆలోచించేది లేదు, బెదిరిపోయేది లేదు, మా రూట్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే సార్, ఈ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటారు? ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ 100కి 100 పాళ్ళు గెలిచి తీరుతుంది. టీడీపీ జనసేన అలయన్స్ 100కి 100 పాళ్ళు గెలిచి తీరుతుంది. ఇక్కడ వ్యక్తులు కాదు ప్రాధాన్యం, పార్టీ అంతే. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? ప్రభాకర్ గారు గెలుస్తారు. ఎందుకని అంటారు? ఏం మార్పు ప్రజలు చూశారు కనుక ప్రభాకర్ గారిని కాదని ఇటు చూశారు. ఏం మార్పు చూశారు వీళ్ళు? ఇక్కడ లోకల్ నాయకత్వంలో ఏం మార్పు చూశారు? కొల్లేటిలో చేపల చెరువులు తోకోకుండా ఉండటం చూశారా? పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కొట్టుకుపోకోకుండా ఉండటం చూశారా? ఇప్పుడు ప్రభాకర్ గారు కోడి పందాలు వేలు పెట్టి చూడటం తెలుసు అని చెప్పి ఇదే అబ్బాయి చౌదరి మాట్లాడాడు. ఇప్పుడు వాడు చేయకపోవచ్చు, ఆయన వాళ్ళ సరౌండింగ్స్ లో, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని ఏంటి, ఇంక్లూడింగ్ హిజ్ ఫాదర్స్ ఆర్గనైజేషన్. ఎవడో ఆయన పేరేంటి, కామిరెడ్డి నాని గారట, అటువైపు. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కొల్లేరుకి వెళ్ళేసరికి ఇంకొక ఆయన్ని పెట్టారు, అప్లాంట్కి వచ్చేసరికి ఇంకొక ఆయన్ని పెట్టారు. ఇట్లా ఏరియా వైడ్గా డివైడ్ చేసేసి ఈవినింగ్ కల్లా వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఇంత తీసుకురావాలని తీసుకెళ్ళి అప్పచెప్పేయటమే. అది జరిగింది కూడా, జరుగుతుంది కూడా. రీసెంట్గా సంక్రాంతి కూడా వస్తుంది. ఇక్కడ ఎవడూ లేడు. 100కి 100 పాళ్ళు
మేము సత్యహరిచంద్రులు, మేము నిజాయితీ పరులు అని చెప్పుకునేటటువంటి స్థాయి ఏ ఒక్క నాయకుడికి లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు తప్పు చేశారు అనే కదా నిన్ను గెలిపించింది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకంతకంటే ఎక్కువ చేస్తున్నావు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఓకే, మంచి చేస్తే ఉంటుంది. చేస్తే సపోజ్ నేనే ఉన్నా బాబు, నేనే ఉన్నా, నాకు అపకారం చేశారు వాళ్ళు పర్సనల్గా. ఎవరైతే ఇంతకుముందు నా బంధువులు కానీ నా ఫాలోయర్స్ కానీ పార్టీ మీద ఇంట్రెస్ట్తో, అంటే ఇతను జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు, రాజశేఖర రెడ్డిగా మేము కాంగ్రెస్లో ఉన్నాం కదా, మా క్యాడర్ అంతా కూడా వైసీపీలోకి వెళ్ళారు. ఓకే, ఎక్కువ భాగం కొంతమంది నాతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నాకు అపకారం చేశారు, నా చెరువు గండి కొట్టారు, నన్ను పని చేయనీట్లా, నన్ను వదిలిపెట్టి పొద్దున అతను ఓటు వేయడం సిద్ధంగా లేరు. వాళ్ళ వెంటనే వాళ్ళకు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ కొంతమంది బయటపడ్డారు, కొంతమంది సమయం కోసం వేస్ట్ చూస్తున్నారు. సో మా విలేజ్లోనే కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది. అందులో అనుమానం నాట్ ఓన్లీ అవర్ విలేజ్, పక్కన ఉన్న అమ్మపాలెం కానివ్వండి, ఎనీ విలేజ్ ప్రస్తుత పరిస్థితి అది. ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే జనసేన ఎలియన్స్. ఇంకొక విషయం అండి, ఎక్కడైనా రాజధాని లేని రాష్ట్రం మనం చూసామా? మనం టీవీ ఆన్ చేస్తే చక్కం బుడతలో రాజధాని పేర్లు చెప్పండి, టక్ చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఈ స్టేట్కి రాజధాని ఏమని చెప్తారు? పిల్లలు చెప్తున్నారు, విన్నాం మనం. అండి పెద్దవాళ్ళకి కూడా క్లారిటీ లేకుండా పోయిందండి. కారణం ఏంటి? ప్రభుత్వం. పోలవరం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, లేకపోతే అంతకుముందు అంజయ్ గారు ఎవరో దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినా, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి తలంపుతో ఆయన పని స్టార్ట్ చేశాడు. కనీసం నీ తండ్రి పూర్తి చేసినటువంటి స్టార్ట్ చేసిన దాన్ని కూడా నీకు పూర్తి చేయడానికి మనసు ఒప్పలా. నీదంతా నెగిటివ్ థింకింగ్. ఒకటి చేసింది మనం చేయించకూడదు, కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు పోలవరం అంటే రైతులకు కావాల్సిందే, వాటర్ కాకుండా మనం ఏం చేయలేం కదా. దానివల్ల అది మరి పెద్ద ప్రాజెక్టు, ఎన్ని మరి ఉపయోగపడుతుంది. అటువంటి దాన్ని నువ్వు మూలెట్టేసావు. ఇంకేంది నువ్వు చేసేది? రాజధాని లేదు, పోలవరం లేదు, ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం చెప్పండి? ఇప్పుడు నీరు లేకోకుండా పంట పండించగలవా? అదే సార్, ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది కొన్ని వేల ఎకరాలకి, లక్షల ఎకరాలు, నాట్ ఓన్లీ లక్షల ఎకరాలకి జీవనాడి. అవును సార్. మరి దాన్నే మూల పెట్టేసావంటే ఇంకేంటి నువ్వు చేసేది? ఒకటే నీ దృష్టి ఏంటంటే ఇట్లా ఎంగిలి మెతులు పడేస్తున్నావు, జనం మన పట్ల ఉంటారు అని ఆశపడుతున్నాడు. నీ ముఖం చూసి ఎవడ ఓటేలా? మహానుభావుడు రాజశేఖర రెడ్డి పంచకట్టును చూసి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో పొందినటువంటి లబ్ధి వల్ల ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేషనల్ పార్టీలో ఉన్నాడు. నేషనల్ పార్టీ ఆయనకు ఒక అవకాశం కల్పించింది, గో హెడ్ అని. ఆయన చేయగలిగాడు, సక్సెస్ అయ్యాడు. ఆయన కొన్ని భావాలు ఉన్నాయి, ఆ భావాలను అమలు జరుపుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన షాడో నీకు ఉపయోగపడింది, కానీ నువ్వు ఉపయోగించుకోలే. ఏ క్వశ్చన్ ఎక్కడ 1% కూడా నీ దగ్గర ఆ లక్షణాలు లేవు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ డెఫినెట్లీ యూ విల్ డిఫీట్. చివరిగా మీ గ్రామ ప్రజలకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మా గ్రామ ప్రజలకు రోజు చెప్తూనే ఉంటా. ఎందుకంటే నన్ను మీరు చేయటం లేదు అనేటటువంటి అడిగే అవకాశం నేను ఇవ్వాల. A to Z వైట్ కార్డు మీద వాళ్ళకి పెట్టేటి, వైట్ పేపర్ మీద, ఇదిగో ఇట్లా జరుగుతుంది, నేను ఎట్లా వెళ్ళాను, ఎట్లా జరుగుతుంది, ఇంకా నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు కదా. రీసెంట్గా ఒక 20 days బ్యాక్న ఈ గడప గడపకి ప్రోగ్రామ్ ఏదో పెట్టారు వాళ్ళు. అవును సార్. ఆ సందర్భంలో ఎండి గారు నాకు ఫోన్ చేశాడు, సార్ ఎమ్మెల్యే గారు మీతో చిన్న మాట చెప్పమన్నారని. నేను చెప్పండి సార్, మన పంచాయతీలో నిధులు ఉన్నాయి కదా, ఎలిమెంటరీ స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నారు. సరే మీరు మంచి అడ్వైస్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు కలిసి, కానీ ఇప్పటి వరకు మీరు ఏం చేయగలిగారు చెప్పమన్నా నాకు. ఇప్పటి వరకు మీరు ఏం చేయగలిగారు? నేను కొన్ని చాలా ఇష్యూస్ మీ దగ్గర పెట్టా, ఏదైనా చేయగలిగారా? ఓకే, ఆ పంచాయతీలో ఏం చేయాలో, పంచాయతీ ఫండ్స్ ఏం చేయాలో మాకు తెలుసు. మీరు ఆ సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఒక సలహా చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈఎస్ నిధులు పెట్టి మీరు 84 లక్షలు 85 లక్షలు పెట్టి సచివాలయం కట్టారు. ఆ సచివాలయం చుట్టూ పైఖానా లాగా ఉంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించమనండి ఎమ్మెల్యే గారిని.
ఆ పెద్ద బిల్డింగ్ చుట్టూ ఆయన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టించమని ఎండి గారు. ఇది మేము చేసుకుంటాం, ఇది పెద్ద విశేషం ఏం కాదు మాకు. నాడు నేడులు చాలా ఘనకార్యం పొడిచామని చెప్తున్నారు కదా, నిధులు సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఇక్కడ పొడిచేది ఏంది? ఏం పొడిచారు ఇప్పటికి? చూడండి మీరు, నాడు నేడులు ఏం పొడిచారు? వాళ్ళ కేడరు వాళ్ళు చేసుకోవడానికే తప్ప అక్కడ ఏమి పర్మనెంట్గా స్ట్రక్చర్స్ ఏం లేవు. ఆ ప్లే గ్రౌండ్ ఏదో టైల్స్ వేశారు, మొత్తం ఎక్కడెక్కడ ఊడిపోయినాయి. చూడండి మీరు ఒకసారి, అయిపోయినాయి. నాడు నేడు అంటే అదే, అవసరం ఉన్నా లేకపోతే ఉన్నాయి పడగొట్టేసి, అది ఉన్నాయి పడగొట్టేయడం వాళ్ళు చేయడం. ఇప్పుడు వాళ్ళు కేడర్ పలకడానికి ఇప్పుడు జరిగేది అదే. సరే, ఎనీహౌ ఈ పాలిటిక్స్ ఎట్లాగా తయారవుతున్నాయి, ఇది దేశానికి అంత మంచిది కాదు. మరి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశపడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100కి 100 మంచోడని మనం చెప్పలేం. ఆయన కూడా ఏంటంటే కొన్ని దేవుడు కొడుకేం కాదు ఆయన. కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకునేటప్పుడు పార్టీలో అందరూ కావాలి కదా. ఎన్నో తప్పులు జరుగుతుండొచ్చు, మనం ఏం కాదంటలా. బట్ ఒక విజన్ ఉంది ఆయనకి, అభివృద్ధి అనేటువంటి విజన్ ఉంది. లేకపోతే ఇవాళ ఇది లేదు కదా. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మొదలెట్టిందని మనం ఎందుకు కంటిన్యూ చేయాలని అనుకోలేదు కదా. స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేశారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాన్ని 70% అబౌవ్ వర్క్ కంప్లీట్ అయింది, అది అందరికీ తెలిసిందే కదా. కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలండి. నాయకుడు అనేవాడు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. నీ దగ్గర నాయకత్వం లక్షణాలు ఉన్నాయా? నువ్వు ఇచ్చావు, మంత్రులు ఉన్నాడు ఎవడో, సునీల్ యాదవ్, అనిల్ యాదవా, నెల్లూరు జిల్లా ఇరిగేషన్ మినిస్టర్, నాలెడ్జ్ ఉందండి. అంబటి రాంబాబు నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు ఆ పర్సన్కి ఆ హుందాతోనూ ఆ నాలెడ్జ్ ఉండాలి. అటువంటి వాళ్ళని నువ్వు ఆ పోస్ట్లో పెట్టుకోవాలా. అది ఎవరు పెట్టినా సరే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద, ఇప్పుడు ఆయన ఎవరో మన అశోక్ గజపతిరాజు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఈ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కొంత ప్రోగ్రెస్ ముందు నడిచిందా లేదా? ఆఫ్టర్వర్డ్స్ ఏం జరిగింది? అది ఇప్పుడు నువ్వు ఏం చేయగలిగించావు? నీకు 23 నీకు వచ్చినారు, రాజ్యసభ సభ్యులతో 30 మందికి డేకారు. ఏం చేయగలిగావు? అడుగుతూనే ఉంటాడంటే ఈయన ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాడు. ఏమడిగాడు, ఏం సాధించాడు చెప్పండి రాష్ట్రానికి? అతనంతా ఓ నెగిటివ్ థింకింగ్ అండి. అతను కాదు అంటే కాదు, మంచి చెడుతో సంబంధం లేదు. ఇప్పుడు రాజధాని విషయం ఏమైంది? కోర్టులో కోపిన మొట్టుతూనే ఉన్నాయి, కానీ అతని యాటిట్యూడ్ మాటలా. ఈ అంగన్వాడీ శిశువు ఏం చెప్పండి? ఎలక్షన్ దగ్గరికి వచ్చాక ఎవడైనా పెట్టుకుంటాడా? అదే పారిశుద్ధ్య కార్మికులు పట్టు వీడి పొందంటారు చెప్పండి. నువ్వు నాయకుడికి ఎట్లా అవుతావు? చాలా మందిని చూసాం మనం. ఓకే సార్, రాబో కాలంలో ఇలాంటి మరి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.